అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకుంటానన్న. ఏందంటే మన పిల్లలకు కూడా మనం జాగ్రత్త అనేది చిన్నప్పటి నుంచే నేర్పిస్తే ఏది విషపురుగు ఏది అనేది వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందే. తేలు కానీ పాము కానీ ఇప్పుడు కుక్కలు అంటామా, కుక్కలు లేకుండా చేయాలనుకుంటాం కానీ వాటితోటి సమస్య పరిష్కారం కాదు. కాబట్టి పాములు ఉంటాయి వాటిని లేకుండా చేయలేం, తేళ్ళు ఉంటాయి. కాబట్టి పిల్లలకు ఏ ప్రమాదం వస్తువు అనేది మనం వాళ్ళకు వాళ్ళ భాషలో వాళ్ళు తెలిసేటట్టు వాళ్ళు ఎట్లైనా సెల్లు చూస్తూ ఉంటారు కదా, దాంట్లో వీడియోలు చూపెట్టి ఇది ప్రమాదం ఏంటంటే వాళ్ళు మన ఇంటి పరిసర ప్రాంతాలు వచ్చినా కూడా వాళ్ళు మనకు ఎమ్మటే అలర్ట్ చేస్తారు, ఒక పాము వచ్చింది తేలు వచ్చింది. అందుకనే మనం కార్టూన్ చూస్తారు కదా పిల్లలు, దాంతోపాటు ఇవి కూడా మనం చూపెట్టాలి. కుక్కలకు చెవులకు ముట్టుకుంట తోకల మీద తొక్కడం ఇలాంటి చిలిపి పనులు చేస్తుంటారు పిల్లలు. అవి చేయడం వల్ల కూడా ఖర్చు అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు జాగ్రత్త చెప్పాలి. మనం చెవులు ముట్టుకోకూడదు, వాటిని తన్నకూడదు, రాయితోటి ఇసిరేయకూడదు, తోకలు తొక్కకూడదు. వాటి కోపం వచ్చే ఏరియా అన్నట్టు అవి. అందుకని కుక్కలకు మనం ఎంత మచ్చిగా చేసుకుంటామో వాటి కోపం వస్తే అంతే తీవ్రంగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పాలి. ఎలాగే ఒకవేళ కోపడకుండా వాళ్ళ